మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు హీట్ పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ మాజీ జెడ్పీటీసీ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. బీఆర్ఎస్ పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకుల సాయిలకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల సభలో మనోహర్ రెడ్డి సూటి సవాల్ విసిరారు. రాజకీయాల్లో రంగులు మార్చవచ్చు, కానీ చరిత్రను మాత్రం ఎవరూ మార్చలేరు అంటూ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో ఎల్లారెడ్డి ప్రాంతానికి భారీగా నిధులు మంజూరై అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. అప్పట్లో మంజూరైన నిధులకు ఇప్పుడు పాలకులు రంగులు మార్చి తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. నిజాలు చెప్పే దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రావాలని, అవసరమైతే బస్తీ మిస్ సవాల్కు సిద్ధమని ప్రకటించారు. అభ్యర్థి ఎరుకుల సాయిలు గతంలో 4వ వార్డు కౌన్సిలర్గా పనిచేసి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేశారని ప్రశంసించారు. ప్రజల్లో ఉండి పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడని, ఆ పనితనాన్ని గుర్తించే బీఆర్ఎస్ అధిష్టానం ఈసారి 12వ వార్డు నుంచి అవకాశం కల్పించిందని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆశీస్సులతో సాయిలకు టికెట్ లభించిందని పేర్కొన్నారు. ఇది ప్రయోగం కాదని, అనుభవానికి, పనితనానికి ఇచ్చిన అవకాశమని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేసి ఎరుకుల సాయిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని మనోహర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా పనులు చేసిన వ్యక్తి మన సాయిలన్న. మరి సాయిలన్న ఈ రోజు 4వ వార్డులో రిజర్వేషన్లు రాకుండా చేసినా నా ప్రజలనే వెంట ఉంటా, నేను ఏ వార్డులో రిజర్వేషన్ ఉంటే అక్కడ పోటీ చేస్తా అని చెప్పి ముందుకొచ్చి ఈ 12వ వార్డులో మీ అందరూ కూడా ఓటు ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నా. ఎందుకు అని అంటే కేసీఆర్ గారు చెయ్యలేదని కాదు, ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు నమ్మించి ప్రజలను మోసం చేసిరు. ఏమని కేసీఆర్ 2000 ఇస్తుడు పెన్షన్, మేము 4000 ఇస్తామన్నారు. వికలాంగులకు 4000 ఉంటే 6000 ఇస్తామన్నారు. కేసీఆర్ గారు 1,116 కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే దానికి తోడు నన్ను తులం బంగారం అన్నారు. మరి అమ్మాయిలకు ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే నేను స్కూటీలు ఇస్తా అన్నాడు. ఈ రోజు రైతు బంధు అన్నాడు, రైతులకు వాళ్ళు 6,000 ఇస్తున్నారు, మేము 12,000 ఇస్తామన్నాడు. రుణమాఫీ అన్నాడు. ప్రతి ఒక్కరికి 420 హామీలు ఇచ్చి మోసం చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరొక్కటే చెప్పాలి బిడ్డ, ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 పెన్షన్ తీసుకున్నాం. మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేసి 2 సంవత్సరాలు గడిపోయింది. 4,000 పెన్షన్ తీసుకొని రా బిడ్డ, 2 ఏళ్ళు అయింది. 24 ఇంటూ 2 ఏళ్ళు అంటే 48,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు బాకీ ఉంది. ఆ డబ్బులు ఇవ్వండి. మా అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని చెప్పిర్రు మీరే, మేము అడిగింది కాదు బిడ్డ, మీరే ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఓటు వేసుకొని గెలిపొందిర్రు. ఈ రోజు ఇవ్వలేదు. ఓటు అనే ఆయుధం మా చేతులకు వచ్చింది బిడ్డ. ఇన్ని రోజులు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా వచ్చి మీకేమన్నా పెన్షన్ 4,000 వస్తుందా, మరి మీ స్కూటీ వచ్చిందా, మీకు తులం బంగారం వచ్చిందా అని చెప్పి ఎవడన్నా కాంగ్రెస్ నాయకుడు వచ్చి మీ ఇంటి వద్దకు వచ్చిందా అని అడుగుతున్నా. ఈ రోజు సమయం మీకొచ్చింది బిడ్డ. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక్కటే నిలదీయండి బిడ్డ. 2,000 అన్నారు, 4,000 ఇస్తామన్నారు, 4,000 ఏది అని చెప్పి అడగండి. ఈ రోజు మధ్య పెట్టి డబ్బులు వంచి ఓట్ల ద్వారా గెలుద్దామనుకుంటున్నారు బిడ్డ. మీరొక్కడే చెప్పండి, డబ్బులు తీసుకోండి. అవన్నీ దోసుకున్న డబ్బులే, మన దగ్గర డబ్బులే కాబట్టి తీసుకున్నా కారు గుర్తు కోట చేసే వాళ్ళకి బుద్ధి చెప్తేనే అవన్నీ కూడా తులం బంగారమైనా, స్కూటీ అయినా, పెన్షన్ అయినా వాళ్ళకి బుద్ధి వస్తుంది. అరే ఈసారి ఓటు ఎందుకు వేయలేరంటే మనం ఇవ్వలేం కాబట్టి వీళ్ళు ఓటు ద్వారా మళ్ళీ మనకు బుద్ధి చెప్పిందని వాళ్ళకి తెలియజేసే విధంగా 12వ వార్డు లెక్క కౌంటింగ్ చేస్తే వాళ్ళ బాక్స్ బద్దలైపోవాలి. కాంగ్రెస్ వాడు అక్కడ ఒక్కడు కూడా లేకుండా పారిపోయే విధంగా తీసుకురావాలి. ఈ రోజు బస్ స్టాండ్ కట్టింది మనం, హాస్పిటల్ కట్టింది మనం, రోడ్ వేసింది మనం, నీళ్లు ఇచ్చింది మనం, ట్యాంక్ బండ చేసింది మనం. కానీ రంగులు పూసింది వాళ్ళు. రంగులు పూసి మేం కట్టమని చెప్తున్నారు.
ఏ గుడికి వస్తారో రండి కాంగ్రెస్ నాయకులారా, ఆ గుళ్ళనే ప్రమాణం చేసి చెప్తాం బిడ్డ. మేం చేసామా మీరు చేసిర్రా, అక్కడే ప్రమాణం చేసి చెప్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ 12వ వార్డు నుంచి మీరు ఎవరైనా సరే ఏ గుడి ఎంచుకుంటే ఆ గుడిలో ప్రమాణం చేసి చెప్తాం. మీరు ఓన్లీ రంగులు వేసిరని మేమంటున్నాం, కట్టింది మేము అని చెప్తున్నాం. మీరేదన్నా కట్టి ఉంటే ఆధారాలతోటి రండి, మేము స్వాగతిస్తాం బిడ్డ. లేదంటే ఎల్లారెడ్డి ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మన స్థాయిలను గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు చెప్తున్నా.